ఈరోజు స్టేట్ బాడీ ఈసీ మీటింగ్ కడపలో మా స్టేట్ వైడ్ 4000 మెంబర్స్ ఎల్టీపీస్ మెంబర్స్ ఉన్నాం. అలాగే మా అసోసియేషన్కి ఈరోజు సెకండ్ ఈసీ మీటింగు కడప జిల్లా వారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. సో మాకు ప్రతి ఈసీ మీటింగ్లో మా ఎల్టీపీ యొక్క సమస్యల గురించి కానీ, అలాగే రాబోయే జీవోల గురించి కానీ, వచ్చిన జీవోలు అమెండ్మెంట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుని స్టేట్ వైడ్ ఉన్న ఎల్టీపీస్ అందరూ కూడా మేము కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అలాగే రీసెంట్గా ప్రభుత్వం వారు కొత్త జీవోని మనకి ఇచ్చారు. ఆ జీవోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు బాగా అంటే బిల్డింగ్ ప్లాన్ యొక్క తొందరగా ఇవ్వడానికి కోసం అని చెప్పేసి కొత్త అనుమతులు దానికోసం అలాగే దానిలో కొన్ని పొందుపరిచారు. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి ఒక 10 స్టేట్లు తిరిగి ఆ స్టేటుల్లో ఎటువంటి అనుమతుల ప్రకారం జరుగుతున్నాయనేది తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మన స్టేట్లో కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దానిలో ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క ప్లాన్లు అనుమతి తీసుకున్న తర్వాత ఎటువంటి డీవియేషన్ వెళ్లకుండా మీరు చేస్తే ఆ కన్స్ట్రక్షన్స్ వల్ల మీకు బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుంది, రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మేము ప్లాన్లు అనుమతికి గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేస్తాం, మా ద్వారా మీరు చేసుకుంటారు. సో మీరు ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఏదైతే చేసామో దాన్ని మీరు అనుసరించి కన్స్ట్రక్షన్ చేస్తే మీరు బాగుంటారు, మేము బాగుంటాం, రాష్ట్రం అంతా బాగుంటుంది. కాబట్టి ప్రజలకి మీ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇవాళ కడప టౌన్లో కడప జిల్లా తరఫున మొత్తం రాష్ట్ర ఎల్టీపీ తరఫున సెకండ్ ఈసీ మీటింగ్ జరుగుతున్నది. ఇక్కడ ప్రజలకి కొత్తగా వచ్చిన జీవో మీద మేము ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లెట్లా మేము దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అనేదాన్ని ముఖ్య ఉద్దేశించి మేము ఈ మీటింగ్ని చేసుకున్నాము. రాష్ట్రం నుంచి మా చైర్మన్ గారు వెల్పుల రాము గారు, ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు, సెక్రటరీ గారు లక్ష్మణ్ గారు, అలాగే ట్రెజరర్ గారు ఆదినారాయణ గారు వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జీవో మీద మాకు ఇచ్చినటువంటి దీన్ని కూలంకషంగా మేము చర్చించుకొని దాన్ని ప్రజలకు తీసుకెళ్తామని మీ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్టేట్ ఈసీ ఈరోజు స్టేట్ ఈసీ సెకండ్ ఈసీ ఇక్కడ కడపలో జరుగుతోంది. మా రాష్ట్ర ఎల్టీపీల సమస్యలపై చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం మా శ్రేయస్సు కోసం కొత్త జీవో ఒకటి ప్రవేశపెట్టింది. అది అందరికీ అనుకూలంగా కూడా ఉంది. దాంట్లో ఒక అవకాశం కూడా ఇచ్చింది. పబ్లిక్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ప్లాన్స్ తీసుకునే అవకాశం మనకి ఇచ్చింది. ఇది చాలా శుభసూచకం. ప్రభుత్వానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాని మీద కొద్దిగా అడపదడప మాకు కొద్దిగా సమస్యలు ఉంటే దాన్ని చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఎల్టీపీల శ్రేయస్సు కొరకు మేమంతా ఎప్పుడు పాటుపడుతుంటాం. థ్యాంక్ యూ.